హలో గైస్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు గారు. అయితే ఈయన ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్తో పాటు ఒక ప్రముఖ రచయిత కూడా. అయితే ఈరోజు మనం ఆయన జర్నీ గురించి, అసలు ఈయన ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి ఆయననే స్వయంగా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఫోటోగ్రఫీ రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? అసలు ఈ ఫోటోగ్రఫీ రంగంలోకి మీరు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరెవరు ఉన్నారా? నా పేరు కందుకూరి రమేష్ బాబు. నేను సీనియర్ జర్నలిస్ట్ని, ఫోటోగ్రాఫర్ని, రైటర్ని కూడా. ఇది దాదాపు 1996 నుంచి 22 ఇయర్స్ 23 ఇయర్స్ నుంచి నేను ఒక జర్నలిస్ట్గా, రచయితగా, ఫోటోగ్రాఫర్గా ఉన్నాను. 2010 నుంచి ఫోటోగ్రఫీ ఎక్కువ చేస్తున్నాను. నేను చేసే పని అంతా కూడాను సామాన్య శాస్త్రం అన్న పేరుతో చేస్తుంటాను. సామాన్యుడి జీవితమే ఒక శాస్త్రంగా, మామూలు పేరు లేని పెద్ద మనుషుల జీవితాలే ముఖ్యంగా నేను పెట్టుకున్నాను. వాళ్ళ జీవితాలను పుస్తకాలుగా రాయడం, వాళ్ళ జీవన ఛాయలని ఫోటోగ్రఫీ ద్వారా తీసి మంచిగా ప్రదర్శన చేసి ప్రజలకు చూపించడం. ఈ కారణాలుగా నేను సామాన్య శాస్త్రం అనే పేరుతో ఒక 13 పుస్తకాలు రాశాను. సామాన్య శాస్త్రం అనే పేరుతోనే ఒక 11 ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ చేసినాను. అదే పేరుతో ఒక 2.5 సంవత్సరాలుగా ఒక గ్యాలరీ హైదరాబాద్లోని మణికొండలో ఈ గ్యాలరీ కూడా ఏర్పాటు చేసినాను. ఒక మాటలో చెప్పాలంటే కామన్ మ్యాన్తో ఒకరోజు అనే భావన కాకుండా 365 రోజులు కామన్ మ్యాన్తో ఉండే వ్యక్తిగా నాకు ఒక అనుభవము, ప్రవేశము, వాళ్ళ మీద రాయడము, ఫోటోలు తీయడము, ఎగ్జిబిషన్ చేయడము, ఇదే ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. సో నాకు కామన్ మ్యాన్ అనేది ఇంకా నేను వాళ్ళలో ఒక భాగంగా, కామన్ మ్యాన్కి పేరు, ప్రతిష్ట, కీర్తి తేవడం కోసమే నేను పూర్తిగా డెడికేట్ అయినాను. సెలబ్రేటింగ్ ది ఆర్డినరీ అనేది నా ట్యాగ్ అనమాట. అంటే సామాన్యమైన జీవితాన్ని సెలబ్రేట్ చేయడం పండగలాగా. ఇందుకోసము ఒక అందమైనటువంటి గ్యాలరీని ఏర్పాటు చేశాను. ప్రస్తుతము ఈ సామాన్య శాస్త్రం గ్యాలరీలో నిన్నటి నుంచి, అంటే ఒక నెల రోజుల పాటు, ఈ మన ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న జిల్లాలే కాకుండా చాలా తెలంగాణ గ్రామాలలో గోచికట్టు కట్టుకునేటువంటి మహిళలు మనకు కనిపిస్తారు. ఆ గోచికట్టులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఈ సామాన్యతలో ఉన్నటువంటి విశిష్టతను చూపించడం కోసమని ఈ గునుగు పూల గోచికట్టు అన్న పేరుతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినాను. ఇందులో ఒక 100 చిత్రాలు ఉంటాయి. ఈ చిత్రాలన్నీ కూడా మీకు అంటే 30-35 ఏళ్ళ నుంచి ఒక 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు దాటినటువంటి పెద్ద మనుషుల ఫోటోలు కూడా ఇందులో ఎగ్జిబిషన్స్ పెట్టినాను. సో నైస్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతసేపు. అయితే మనం కామన్ మ్యాన్ గురించి, ఇప్పుడు మనం విలేజెస్లో కానీ, కామన్ మ్యాన్స్ కానీ, సామాన్య ప్రజల గురించి చెప్పాలనుకునే చాలా టాపిక్స్ ఉన్నాయి. వాళ్ళ జీవన విధానం గురించి కానీ, వాళ్ళు పడే కష్టాల గురించి కానీ, లేదా ఇంకేదైనా విషయాలు చాలా టాపిక్స్ ఉన్నాయి. కానీ మీరు ఈ గోచికట్టు విధానం, దీని గురించే మీరు చెప్పడానికి ఏదైనా కారణం, ప్రత్యేక కారణం ఉందా? అవును, ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీరు అన్నట్టు ప్రజల్లో కొన్ని భావనలు ఉంటాయి. ఎట్లా అంటే గోచి, గొంగడి ఇవి అంతరించిపోయినాయి, ఎప్పుడో ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కట్టుకున్నారు కదా అనే అభిప్రాయం ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పటికీ గోచి, గొంగడి వేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా గోచి మీద నేను ఈ ప్రదర్శన పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ముందే చెప్పినట్టు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో అయితే ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో మాత్రమే కట్టుకుంటారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అట్లా కాదు, చాలా గ్రామాలు నేను తిరిగినాను. తెలంగాణలో అనేక గ్రామాలు సందర్శించినాను. ఇటు నిజామాబాదు నుంచి మొదలు పెడితే ఇటు నారాయణఖేడ్ వరకు, ఇటు ధర్మపురి వరకు, ఆదిలాబాద్లో చెంచులు, ఇట్లా అన్ని రకాలుగా చూసినాను. చాలా పెద్ద సంఖ్యలో, అంటే తెలంగాణ ప్రభుత్వము బతుకమ్మ చీరల్లో భాగంగా గోచికట్టు చీరల్ని గత సంవత్సరం ఒక 5 లక్షల చీరల్ని ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినారు. ఈ సంవత్సరము ప్రభుత్వమే 10 లక్షల మందికి ఈ గోచికట్టు చీరలు తయారు చేస్తుంది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఉన్న అంచనానే ఓ 10 లక్షల మంది స్త్రీలు ఇవి కట్టుకుంటారని. కానీ అలా కాకుండా ఇంకొక 10 లక్షలు, అంటే సుమారు 20-25 లక్షల మంది పెద్ద మనుషులు గోచికట్టు కట్టుకుంటున్న వాళ్ళు మనకున్నారు. గోచికట్టు అంటే ఒక చిన్న తక్కువ భావం మనకున్నది. కానీ మీరు ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉంటాయి, ఎంత రంగులతో కూడి ఉంటాయి అవి. గోచికట్టు కట్టుకున్న స్త్రీలు వాళ్ళ చెవులకు పెట్టుకోవాల్సినటువంటి అలంకరణ, మెడలో ధరించే ఆభరణాలు, ఇవన్నీ మ్యాచింగ్ అనమాట. అంటే వాళ్ళు కట్టు, బొట్టు అనేది చాలా అందంగా, చాలా విశిష్టంగా, సంస్కృతితో కూడి ఉంటుంది. అంటే పనిచేసే సంస్కృతిలో గోచి కట్టుకోవడం వల్ల పని చాలా సులభంగా జరుగుతుంది. ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఇది కాటన్ చీర కావడం,
ఈ కాటన్ చీర కట్టుకున్నటువంటి గోచి కట్టుకున్న స్త్రీలు పనిచేసేటప్పుడు వచ్చే చెమట ఏదైతే ఉందో ఈ చీర గుంజుకుంటుంది. అందుకని చెమట జీవులు ఎవరైతే ఉన్నారో, శ్రామిక స్త్రీలు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ చీర కట్టుకోవడం మనకు కనిపిస్తుంది. ఇట్లా కాకుండా ఇప్పుడు చలికాలంలో ఈ గోచి గట్టిగా బిగించి కట్టుకోవడం వల్ల వెచ్చగా ఉంటుంది. తర్వాత ఏంది, చెమటను లాగేస్తుంది. తర్వాత ఇవి ముదురు రంగుల్లో ఉంటాయి, మీరు ఫోటోలో చూడండి, అంటే ఆకుపచ్చ కావచ్చు, ఎరుపు కావచ్చు, ఇవి చాలా ముదురు రంగులో ఉండడం వల్ల మాయ అవుతుంది. అంటే రోజు ఈ చీర ధరిస్తారు వాళ్ళు, రోజు ఈ చెవులకు కంపల్సరీ మనం చూస్తున్నటువంటి గుండ్లు కావచ్చు, ఇక్కడ చెవులకు ఉన్నటువంటి ఒక 5 రకాల నుంచి 9 రకాల ఆభరణాలు ఉంటాయి, ఇవన్నీ ధరిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు బతుకమ్మ పండుగ నాడో, దసరా పండుగ నాడో, బోనాల పండుగ నాడో ఎట్లయితే పండగ వాతావరణాన్ని మనం ప్రత్యేక సందర్భాల్లో చూస్తామో, నిత్య జీవితంలో సామాన్యమైనటువంటి శ్రామిక స్త్రీలు రోజు పండగలాగా కనపడతారు మనకు. అందుకని గోచి అనేది చాలా విశిష్టంగా ఉంది. అది మనం ఒక్కసారి చూస్తేనే కడుపు నిండిపోతుంది వాళ్ళని చూస్తే. నిజానికి వాళ్ళు కట్టుకున్న చీరను మనం దేవతల చీర అని కూడా అనొచ్చు. అంటే మీకు పాత రాజా రవివర్మ పెయింటింగ్స్లో కానీ ఈ దేవతల పోస్టర్స్ పెయింటింగ్స్ చూస్తే ఆ లక్ష్మీదేవి, పార్వతి వీళ్ళంతా కూడా గోచులోనే కనిపిస్తుంటారు. అంతేకాకుండా ఐలమ్మ, మనకు చాకల ఐలమ్మ శిల్పాలు కూడా ఊళ్ళలో ఉంటాయి, ఆమె గోచి కట్టు ధరించుంటుంది. అంటే మీరు యుద్ధానికి వెళ్ళండి, మీరు పొలానికి వెళ్ళండి, మీరు పేరంటానికి వెళ్ళండి, తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో మనకు గోచికట్టులో ధరించే స్త్రీలు దేవతలాగా కనిపిస్తారు, చూస్తే మనకు మొక్కాలనిపిస్తుంది. ఇవన్నీ నేను ఈ చిత్రంలో బంధించాను. ఓకే సార్, అయితే మరొక చిన్న ప్రశ్న, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గోచి కట్టు అండ్ ఈ సారీ అండ్ ఈ వెస్టర్న్ డ్రెస్ కొత్తగా వస్తున్నాయి, ఈ మూడింట్లో డిఫరెన్స్ ఏంటిది? మనకు ఈ గోచి కట్టు వల్ల ఏదైనా లాభాలు ఉన్నాయా? ఒకటి, భారతదేశంలోనే, మన తెలంగాణే కాదు, భారతదేశంలోనే పాశ్చాత్య ప్రభావం, ఏదైతే విదేశీ ప్రభావం వల్ల మన కల్చర్ అంతా మారిపోయింది. అందులో భాష, ఇవాళ తెలంగాణ కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, వాళ్ళ భాష మాట్లాడడం మానేసినాం. తర్వాత వాళ్ళ సంస్కృతిని మనం వెంటనే కళ్ళకు కనిపించేసేది ఏంటంటే వాళ్ళ వేషధరణ, ఆహార్యం. ఇది కూడా మనం ఏమైందంటే ఏ చీర కట్టుకోవడం అనేది ఇవాళ మనకు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. ఆ క్రమంలో మెల్లగా మనకు గోచి వదిలేసి మనం కట్టుకున్నటువంటి మామూలు చీరల్ని ఈ పెద్ద మనుషులు ఏమంటారంటే వీళ్ళు కట్టుకునే వాళ్ళు లుంగి చీరలు అని పిలుస్తారు. అంటే లుంగిలాగా చుట్టుకోవడం అనమాట. ఈ లుంగి చీరలు అనేది వీళ్ళ దృష్టిలో తక్కువ భావం అనమాట. అయితే మనం కట్టుకుంటుంది అంతా ఒక రకమైనటువంటి ఈజీ మేడ్, చాలా ఈజీగా కట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు అనే పద్ధతిలో మనం పోతున్నాం. ఇంకొకటి ఏమైంది, వాళ్ళ చదువుకున్నటువంటి పిల్లలు, ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నాం, మనం చూస్తున్నాం. ఆ పంజాబ్ డ్రెస్ వేసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అవి తొందరగా వేసుకొని తొందరగా పరికి వెళ్ళొచ్చు. బండి మీద వెళ్ళినా కానీ వాళ్ళకు కూర్చోవడానికి కంఫర్ట్, ఈ బస్ ఎక్కినా లేకపోతే ఇంకోటైనా, ఇవన్నీ అనమాట. అంటే ఎక్కడ వేగవంతమైన జీవితంలో మనం ఒకనాటి ఉన్నటువంటి గోచికట్టును వదిలేసి లొంగి చీరలోకి వచ్చి మళ్ళీ గోచికట్టు సాంప్రదాయాన్ని రిఫ్లెక్ట్ చేసే పంజాబ్ డ్రెస్లోకి వెళ్తున్నాం తప్ప, మన చీర ఒకటి ఉంది, దక్కని ప్రాంతం అంతా కట్టుకున్నటువంటి ఒక చీర ఉంది. ఆ చీర 9 గజాలు ఉంటుంది. ఆ చీర కాటన్తో తయారు చేయబడి ఉంటుంది. ఆ చీర చలి నుంచి మన శరీరాన్ని దాస్తుంది, చెమట నుంచి దాస్తుంది, చెమటను ఇముడ్చుకుంటుంది. తర్వాత రంగులమయం అనమాట. అంటే అది ఇంద్రధనుస్సు లాగా కనపడతారు వాళ్ళు కట్టుకుంటే. ఎందుకు ఇవి కట్టుకోరు, ఎందుకు మారిండ్రు అంటే టైం లేకపోవడం. తర్వాత బయట నుంచి వస్తున్నటువంటి షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సంస్కృతి ఏంటంటే వాళ్ళు వ్యాపారం కోసం చీర తయారు చేసి మనల్ని ఆకర్షిస్తున్నారు తప్ప, నువ్వు ఏ చీర కట్టుకుంటే అందంగా కనబడతావు, నువ్వు ఏ చీర కట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటావు, నీ చీరకు నీ ఊరికి, నీ ప్రాంతానికి, నీ పండుగకి మన సంబంధం ఉందని వాళ్ళు ఆలోచించరు. మన వాళ్ళంతా అట్రాక్ట్ అయిపోయిందంటే ఏదో ఒకటి, మనం పైసలు ఎక్కువ, మళ్ళీ ఇది 600 రూపాయలు దొరుకుతుంది, మనం 5,000 ఎంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాం. ఆరోగ్యానికి అదేమి మనకు పనిచేయదు. ఇదంతా ఇన్ఫ్లుయెన్స్డ్ చీర ఒకటి మనకు నడుస్తున్నది. ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ చీర స్థానంలో మనదైనటువంటి చీర ఒకటి ఉంది. అది మీరు కొంచెం టైం పెడితే అది మీరు చూస్తే మీరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కొత్త తరం కూడా కట్టుకునే అవకాశం ఉంది. అందుకని నేను ఇది ఆరోగ్యానికి మన్నికైనటువంటి చీరను వదిలేసి మనం వెస్ట్రన్ లేదా మన ప్రాంతానికి అతీతమైనటువంటి చీర కట్టుకొని మనం సాధించేది ఏమిటి అనేది నాకు కలిగింది. అయితే నేను ఉపన్యాసం ఇవ్వడానికో సమాజం మారడానికో కాకుండా ముందు అసలు ఇక్కడ ఉన్నటువంటి చీర ఏందో చూడనే లేదు, మనం ఇంత పెద్దగా ముందు చూపించడం అనేది పనిగా పెట్టుకున్నా. తద్వారా ఎటువంటి మార్పులు వస్తాయో చూద్దాం. ఓకే సార్, అయితే ఇప్పటి వరకు మనం గోచికట్టు గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం. అయితే కాస్త మీ పర్సనల్ లైఫ్ గురించి వస్తే, ఇప్పుడు ఫోటోగ్రఫీస్లో చాలా రకాల ఫోటోగ్రఫీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రఫీ అని, మోషన్ ఫోటోగ్రఫీ అని, ఇంకా చాలా రకాల ఫోటోగ్రఫీస్ ఉన్నాయి. మీరు స్టిల్ ఫోటోగ్రఫీని ఎంచుకోవడానికి కారణం ఏంటి?
అండ్ మీ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటి అని? ఒకటి నేను ముఖ్యమైన మంచి ప్రశ్న. ఒకటి స్టిల్ ఫోటోగ్రఫీ అంటే కదలకుండా ఫోటోగ్రఫీ అనేది అది నిశ్చలని చిత్రం అంటాం, కదలదు. ఫోటోగ్రఫీ చేయడంలో నాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒక మనిషికి వాళ్ళ టెలివిజన్ ఛానల్స్ హోల్డ్ మనం ఏదైనా వీడియో చేసి మనం వేసినాం అనుకోండి, అది చూసి గాల్లో కలిసిపోతుంది. అట్లా కాకుండా ఒక మనిషి నిలబడి తదేకంగా ఒక పిక్చర్ని చూసి ఆ పిక్చర్ అనేక విషయాలు మాట్లాడుతుంది. మనం కొద్దిసేపు ఇది చూస్తే చీరను చూస్తాము, అంచుని చూస్తాము, ఆమె జ్యువెలరీని చూస్తాము, ఇక్కడ కొంచెం కుంకుమ పడ్డదని చూస్తాము, ఇన్ని చూస్తాము. ఇది నిశ్చలంగా ఉండడం వల్ల మనల్ని కదిలిస్తుంది. కాబట్టి స్టిల్ ఫోటోగ్రఫీ మన లోపల ఆగిపోయినటువంటి ఏవైతే ఉంటాయో, ఒక దగ్గర ఆగిపోతాం మనం, ఆగిపోయిన దాన్ని ఇట్లా కొట్టేస్తాను ఉంటాం, కొట్టి మెల్లగా మన కళ్ళను అది మెల్లగా మనం మేలుకోలోకి తీస్తాను. ఇక మనం మెల్లమెల్లగా చూడడము, మెల్లగా మా అక్కలాగా ఉంది, మా వదినలాగా ఉంది, మా పెద్ద మనిషిలాగా ఉంది అంటూ ఒక మెల్లగా మనం ఏం చేస్తామంటే గ్రామంలోకి వెళ్ళిపోయి ఆ పెద్ద మనుషుల కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పే మాటలైన బుద్ధి స్థాయికి ఫోటోగ్రఫీ తీసుకెళ్తుంది. సో నిశ్చలన చిత్రం అన్నటువంటి స్టిల్ ఫోటోగ్రఫీ మనం కదిలిస్తుంది. అందుకని నేను ఈ మీడియాని ఎంచుకున్నాను. అయితే అంతకుముందు నేను రచయితని, జర్నలిస్ట్ని. నేను అక్షరాల ద్వారా చేసే పని సమాజాన్ని ఇట్లాంటి విషయాలు చెప్పడం, అక్షరాలకు అదనంగా నేను దృశ్యాన్ని కూడా నేను మెల్లగా చెప్పడం మొదలుపెట్టినప్పుడు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అని రెండు ఆలోచించి, ఫోటోగ్రఫీ అయితే మనిషిని కూర్చోబెట్టి ఇంకెక్కువసేపు మాట్లాడవచ్చు అన్న ఉద్దేశంగా నేను స్టిల్ ఫోటోగ్రఫీని ఎంచుకున్నాను. అయితే ఇప్పటివరకు మనం అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా రమేష్ బాబు గారు చాలా బాగా ఆన్సర్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక వారి పర్సనల్ లైఫ్కి సంబంధించిన మరొక ప్రశ్నని అడుగుదాం. మీరు ఈ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు? ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి ఎలా వచ్చారు? కొత్తగా రాబోయే ఇప్పుడు చాలామంది ఫోటోగ్రఫీలోకి రావాలనుకుంటున్నారు, ఈ రంగంలోకి ఫోటోగ్రఫీ కానీ లేకపోతే వీడియోగ్రఫీ ఇలాంటి రంగాల్లోకి రావాలనుకుంటున్నారు, ఆర్ట్ రంగంలోకి. మీ లైఫ్ ఇప్పటి వరకు ఎలా సాగింది? కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి మీరు ఇచ్చే ఏమైనా సలహాలు ఉన్నాయా? అయితే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఎట్లా ప్రారంభించాను అనేది ముఖ్యంగా చెప్పుకోవాలి. నేను యాక్చువల్లీ ఎంఏ ఇంగ్లీష్ చదువుకొని మొదలు ఒక 1 year టీచర్గా పనిచేసినాను. తర్వాత ఒక సంవత్సరం లెక్చరర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసినాను. ఆ తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసినాను. అయితే చిన్నప్పటి నుంచి నాకు రైటర్ కావాలని ఉండేది. అందుకని నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేయడాన్ని వదిలేసి హైదరాబాద్లో 1997లో నేను సుప్రభాతం అనే పత్రికలో జర్నలిస్ట్గా నా కెరియర్ ప్రారంభించాను. సో 97లో నేను జర్నలిస్ట్గా మొదలైన తర్వాత దాదాపు 2016 వరకు, అంటే దాదాపు 20-21 సంవత్సరాల పాటు ఫుల్ టైమర్గా నేను జర్నలిస్ట్గా పనిచేసినాను. అనేక పత్రికల్లో పనిచేసినాను. అంటే సుప్రభాతము, ప్రజాతంత్ర, ఆంధ్రజ్యోతి, వార్త, తర్వాత తెలుగు టీవీ ఛానల్స్ రావడం, అప్పుడు నేను జెమినీ టీవీలో పనిచేసినాను. ఆ తర్వాత ఈటీవీ, ఎన్టీవీలో చేసినాను, సాక్షి టీవీలో చేసినాను. అంటే నేను ఇటు తెలుగు ప్రింట్ మీడియం ఏదైతే చాలా ముఖ్యమైన పత్రికలు ఉన్నాయో అందులో పనిచేసినాను. ఆ తర్వాత ఇటు టెలివిజన్ ఛానల్స్ ఏవైతే వస్తున్నాయో వాటిలో పనిచేసినాను. ముఖ్యంగా నమస్తే తెలంగాణ ఇటీవల 2011లో పెట్టినాము. దానికి సండే బుక్ ఎడిటర్గా, బతుకమ్మ ఎడిటర్గా నేను 2017 దాకా ఒక 7 సంవత్సరాలు సండే మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేసినాను. అయితే నేను చేసింది ఏంటంటే తెలుగు జర్నలిజంలో ఇటు ప్రింట్ మీడియా, అటు ఎలక్ట్రానిక్ మీడియాలో సామాన్యమైనటువంటి వ్యక్తిని స్టూడియోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని జీవితం ఎంత గొప్పదో చెప్పడం అనేది నేను చేసినటువంటి కాంట్రిబ్యూషన్. ముఖ్యంగా ఎన్టీవీలో మీ జయసుధ, తేజ టీవీలో సామాన్యుడి ఆటోగ్రాఫ్, ఆ తర్వాత సాక్షిలో సాక్షి సలాం అనే ఈ 3 కార్యక్రమాల ద్వారా తెలుగులో రియాలిటీ షోలు ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అంతకంటే మొట్టమొదలు తీసుకొచ్చింది ఆ సామాన్యుడిని రియాలిటీ షోలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా నాకు ఒక స్థానం ఉంది జర్నలిజంలో. అలాగే ప్రింట్ మీడియాలో నేను ఆంధ్రజ్యోతిలో 2003లో ఏర్పాటు రాసినటువంటి కాలం సండే బుక్లో సామాన్య శాస్త్రం. అదే కాలాన్ని నేను నా తర్వాత రచనా వ్యాసంగానికి పేరుగా పెట్టుకున్నాను. నేను బతుకమ్మ ఎడిటర్గా పనిచేసి మానేసిన తర్వాత ఇప్పుడు 1 year నుంచి నేను వృత్తిరీత్యా ఫుల్ టైమర్గా లేను. ప్రస్తుతం బీబీసీ అనే ఒక ఇంటర్నేషనల్ పత్రికకు, అంటే వెబ్ ఛానల్కి నేను తెలంగాణ కరెస్పాండెంట్గా, ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను. ఇటు బీబీసీ ఫ్రీలాన్స్ కరెస్పాండెంట్గా పనిచేస్తూ ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవము, 1 year నుంచి బీబీసీకి ఫ్రీలాన్సర్ రిపోర్టర్గా పనిచేస్తూ ముఖ్యంగా ఫోటోగ్రఫీ మీద దృష్టి పెట్టి తెలంగాణ ప్రధానంగా, అంటే తెలంగాణ అనే దగ్గర నేను ఎక్కువ పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల జీవితం ఎట్లా ఉందో చూడటము, ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైన వ్యక్తి ఇంకా ఎంత విశిష్టంగా ఉన్నాడో చెప్పవలసిన అవసరం చాలా ఉంది. అందుకనే వేరువేరు శీర్షికలతో, అంటే ఒక ఎగ్జిబిషన్ ఏం చేసిన అంటే ముగ్గుల మీద పెట్టిన, అంటే మహిళలు పొద్దున్న లేచి తన వాకిట్లో వేసే ముగ్గుల మీద ఒక ప్రదర్శన పెట్టిన. తర్వాత మళ్ళీ స్త్రీల మీదనే పోయిన సంవత్సరం మహిళా దినోత్సవం రోజున అమ్మలక్కలు అని ఒకటి పెట్టాను.
అంటే నీళ్లు పట్టుకునే దగ్గర వాళ్ళు మాట్లాడుకోవడము, హాస్పిటల్ దగ్గర మాట్లాడుకోవడము, ఇంటి ముందు కూర్చోవడము, జడ్డ వేసుకుంటూ పిల్లల పెయింట్లు చూస్తూ మాట్లాడుకోవడము. అంటే అమ్మలక్కల ముచ్చట్లని మనం ఏదైతే తక్కువ భావంతో చూస్తామో ఇవాళ మనం వాట్సాప్లో చేస్తున్నటువంటిది అంతా కూడా అదే. అంటే ముచ్చట్లు పెట్టుకోవడం అనేది మానవ జీవితంలో చాలా సహజం. సంభాషించడము, ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకోవడం, మనం ఎన్నో ఆత్మీయతను పంచుకోవడం, వీటి మీద ఒక ఎక్స్ప్రెషన్ చేసినాం. ప్రస్తుతం పెట్టిందేమో గోచికట్టు. అయితే మొత్తంగా నేను 13 పుస్తకాలు రైటర్గా రాసినాను, 11 ఫోటోగ్రఫీ ప్రదర్శనలు చేసినాను, ఒక 10 పత్రికల్లో నేను రకరకాల స్థాయిల్లో పనిచేసినాను, ఒక 3 అంటే రియాలిటీ షోలు మీ జయసుధ, సామాన్యుడి ఆటోగ్రాఫ్, సాక్షి సలాం ఇలాంటి 3 టీవీ ప్రోగ్రామ్స్ రియాలిటీ షో చేసినాను. ప్రస్తుతం ఏం చేస్తున్నా అంటే ఒక సామాన్యుడి కోసమని ఒక గుడి కట్టినట్టుగా ఈ గ్యాలరీ 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను అనమాట. అంటే ఒక గుడిలోకి వెళ్ళి మనం ఎట్లయితే ప్రదక్షిణ చేసి గర్భగుడిలోకి వెళ్ళి ఆ భగవంతుడికి మనం నమస్కారం చేస్తామో, మనం మానవుడే మాధవుడిగా ఈ సామాన్యమైనటువంటి ఈ నరుడే నారాయణుడిగా ఈ వ్యక్తి ఎంత విశిష్టమైన వాడో చెప్పడం కోసమని నేనంతా ప్రదక్షిణ చేస్తా తెలంగాణ అంతా. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుడిలో ఇది ఒక రకమైనటువంటి హ్యూమన్ టెంపుల్ లాగా ఈ గ్యాలరీని మార్చిన అనమాట. ఇక్కడ అన్ని రకాల సైజుల్లో ఆ మానవుడు, ఆయన కట్టు పొట్టు, ఆయన వేష భాషలు, ఆయన ఆధ్యాత్మికత, ఆయన కృషి, శ్రమ సంస్కృతి ఇవన్నీ నేను ఎగ్జిబిట్ చేస్తుంటాను. సో ప్రతిరోజు 11:30 నుంచి సాయంత్రం 8:30 వరకు ఎవరైనా గ్యాలరీకి వచ్చి ఇవి చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య శాస్త్రం పుస్తకాలు తీసుకొని చదవచ్చు. తర్వాత ప్రపంచంలో చాలా గొప్ప ఫోటోగ్రాఫర్స్ సామాన్యమైన వ్యక్తి మీద తీసిన ఫోటోల ఆల్బమ్స్ మన దగ్గర ఉంటాయి, చూడవచ్చు. ఇట్లా నేను సామాన్యుడిని సెలబ్రేట్ చేస్తుంటాను. అంటే రోజు పండగ అనమాట నాకు. 365 రోజులు కామన్ మ్యాన్తోనే ఉంటూ ఆ 365 రోజులు కామన్ మ్యాన్ గురించి అక్షరాల ద్వారా, జీవన ఛాయల ద్వారా, ఫోటోగ్రఫీ ద్వారా ఆయన గొప్పతనాన్ని చెప్తూ ఉంటాను అనమాట. అయితే ఇదొక పార్శ్వం నాకు సంబంధించి. అంటే ఒక టీచర్గా, తర్వాత లెక్చరర్గా, అటు తర్వాత జర్నలిస్ట్గా, ఆ తర్వాత రైటర్గా, ఒక ఫోటోగ్రాఫర్గా ఇట్లా నేను పరిణామం చెందుకుంటూ కందుకూరి రమేష్ బాబు అనే నేను సామాన్య శాస్త్రం అనే వ్యక్తిగా ఉన్నాను ఇప్పుడు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి చాలామంది రావాలని చిన్న 30,000 అలా 40,000 అలా పెట్టి ఇళ్లలో కెమెరాలు తీసుకొని అలా ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్తో అలా ఫోటోగ్రఫీ చేయడం కానీ, షార్ట్ ఫిల్మ్స్కు రావడం కానీ, ఇలా ఫోటోగ్రఫీ రంగంలో రావడానికి ట్రై చేస్తున్నారు. ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ రంగంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను ఏమంటానంటే, మీరు ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు చూసి, అట్లా కుదరదు. మనము సమాజంలో కొంతమంది పైకి వస్తారు కొన్ని రంగాలలో కృషి చేసి. వాళ్ళు ఒక 10 మంది, 100లో ఒకడు ఉంటాడు, 1000లో 2 ఉంటారు, 1,00,000లో ఒక 10 మంది ఉంటారు. ఈ 10 మందిని ఉదాహరణగా తీసుకొని మనం ఆయా రంగాల్లో పనిచేయడం మొదలు పెడితే మనం ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తుంటారో అది చేస్తాం అనమాట. ఈ 100 మంది, 1,00,000 మందిలో ఓన్లీ 100 మంది తయారవుతారు అంతే. మరి ఈ 99 లక్షల మంది వీళ్ళంతా ఏమి కావాలి, మిగతా వాళ్ళంతా వీళ్ళు ఏమి కాకుండా పోతారు. అందుకని నేనేమంటే, నేను సామాన్య శాస్త్రం అనే మాట చెప్తాను. మీరు ఎంత పెద్ద కెమెరా కొనుక్కున్నా, ఎంత మంచి ఎక్విప్మెంట్ తీసుకున్నా కానీ, మీరు ఉదాహరణకు మన జేబుకి ఒక పెన్ను ఉంటుంది, మిమ్మల్ని కవిత్వం రాయమంటే రాస్తారా? పెన్నున్నంత మాత్రాన మనము కవిత్వం రాయలేం కదా. అంటే కవి కావడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, రచయిత కావడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక మేధావి కావడం అనేది ఒక ప్రాసెస్, ఒక సృజనాత్మకమైన వ్యక్తి కావడం అనేది మీకు ఏ వస్తువు అంటే పెద్ద కెమెరా లేకపోయినా కావచ్చు. అయిన తర్వాత మీరు వీటి మీద దృష్టి పెట్టాలి. అంతేగాని మంచి ఫోటోలు తీయాలంటే మంచి కెమెరా కొనుక్కోవడం అనే దానివల్ల మనం గొప్ప ఫోటోగ్రాఫర్స్ కాలేము. అందుకని ఈ రంగంలోకి రావాలంటున్న వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే, మీది ఏదన్నా ఒక పని తీసుకొని ఆ పని మీద ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు శ్రద్ధ పెట్టండి. ఆ పనిలో మీరు ఒక గొప్ప స్థానానికి చేరుకుంటారు. ఒక 6 సంవత్సరాలకు కూడా మీరు గొప్ప స్థానానికి చేరుకోలేకపోతే మీరు వేరే ఇంకో రంగంలోకి పోవడం మంచిది. అందులోనే ఉండకండి. ఎందుకంటే మీరు 6 ఏళ్లలో మీరు చేసి అది మీకు ఇస్తుంది. అది ఇవ్వకపోతే మీరు అలా దృష్టి పెట్టలేదు. ఇక మీరు ఏది చేసినా అంతే ఉంటుంది. ఇక మీరు ఏదైనా చిన్న పనులు చేసుకోండి, చిన్న ఒక టైలర్ షాప్ పెట్టుకోండి, లేకపోతే ఒక పాన్ షాప్ పెట్టుకోండి. అది ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. ఒక మంచి రంగంలోకి రావాలనుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో మంచి అని, గొప్పదని, అలా 6 ఏళ్ళైనా మీరు శ్రమపడి కూడా మీరు ఏం కాకపోతే సామాన్యమైన పని చేసి జీవించండి, కానీ ఇంట్లోనే ఉండకండి. వేరే వాళ్ళు తీస్తే బొమ్మలు చూడండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇన్ని వేల మంది ఫోటోగ్రాఫర్లు, ఇన్ని లక్షల మంది ఫోటోగ్రాఫర్లు అవడం వల్ల మనకు జీవితం ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నేనున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు గోచి కట్టుకొని ఎంతో అందంగా ఉన్నారు, ఎవ్వరు చూపించకపోయారు. మరి మన దగ్గర కెమెరాలు లేకనా? దృష్టి లేకపోవడం. కాబట్టి నేను యువత, కొత్తగా వస్తున్న జనరేషన్కి నేనేం చెప్తానంటే, మీకు దృష్టి ఉన్నదా లేదా అనేది మీరు ఎక్కువ రోజులు మీరు ఆలోచించండి.
దృష్టిని కలిగించడం కోసము దృష్టిని మీరు లోపల ఉన్నదాన్ని నిశ్చితం చేసుకోవడానికి కష్టపడేది. కెమెరాలు కొనుక్కోవడం అనేది పెద్ద విషయం కాదు. అది అయితే మళ్ళీ గోచికట్టు విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఫోటో గ్యాలరీ, దీనికి మీకు ఎంత సమయం పడుతుంది ఇలా ఇదంతా చేయడానికి? దీనికి డ్యూరేషన్ ఏమైనా ఉందా? ఇంత కాలంతో పాటు ఇంత ఎక్కడి నుంచి ఈ టైం వరకు పెడతామని? అంటే ఒకటి గ్యాలరీ పద్ధతి ఏంటంటే ప్రతి రోజు ఓపెన్ చేసి ఉంటుంది. ఉదయం 11:30 నుంచి రాత్రి 8 దాకా తీసుంటుంది. ప్రతి 3 నెలలకు ఒక టాపిక్ కింద నేను ఒక షో పెడుతుంటాను. సో మొదటి ఇది నిన్న ఇప్పుడు గోచికట్టు ప్రదర్శన ప్రారంభమైంది. ఒక 1 మంత్ నేను ఉంటాను. తర్వాత 2 మంత్స్ నేను గ్రామాలకు వెళ్ళి మళ్ళీ కొత్త సబ్జెక్ట్ మీద పనిచేస్తూ ఉంటాను. అట్లా ప్రతి 3 నెలలకు ఒక షో ఉంటుంది. అంటే దాదాపు ఏడాదిలో 4 కొత్త ప్రదర్శనలు జరుగుతాయి మన గ్యాలరీలో. ఇందులో 4 నెలల పాటు హైదరాబాద్లో నేను చూపించడానికి ఉంటాను. మిగతా 8 నెలల పాటు నేను మళ్ళీ గ్రామాల్లో తెలంగాణ తిరుగుతూ కొత్త విషయాలు కనుక్కుంటా ఉంటాను. అంటే చూస్తుంటా, ఫోటోలు తీస్తుంటా, ఏమైనా రాస్తూ ఉంటా పత్రికలకు. ఇట్లా రెగ్యులర్గా జరుగుతుంది. అంటే నేను ఇది టాపిక్ అని పెట్టుకొని నేను పనిచేయను. నేను గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఫొటోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాను రోజు. అందులో ఒక రోజు ఏమనిపిస్తుంది, అరే ఈ గోచికట్టు బాగుంది, ఇవన్నీ తీసినాను, ఏంది ఇంకేమైనా చెయ్యాలా అని ఇట్లా అనిపిస్తే ఇంకా కొంత చేస్తుంటా. అట్లా ఇప్పుడు పిచ్చుకలు ఉన్నాయి కదా మనకు, ఊర పిచ్చుకలు. ఆ పిచ్చుకల్ని చాలా రోజులు చేస్తున్నా. అయితే నాకు ఈ మొన్న పిచ్చుకల దినోత్సవం వచ్చినాడు ఎవరో ఫోన్ చేసి, నీ దగ్గర ఉన్నాయి కదా రమేష్ బాబు, నాకు ఒక 10 ఫొటోస్ పంపంటే పంపినాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, అంటే ఇవి ఇంకా చేద్దామని. ఇంకొక ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకరోజు పిచ్చుకల ప్రదర్శన చేస్తాను. అంటే సామాన్యమైన విషయం మన చుట్టూ ఉంటుంది, అది కనపడతలేదు. ఇప్పుడు మునుపట్ల కనపడట్లేదు. అంటే మనిషి నుంచి ప్రకృతిలోకి నా ప్రయాణం మెల్లమెల్లగా సాగుతున్నది. అయితే ప్రదర్శనలో నేను ఏం పెడతా అనే విషయాలు అనేది గతంలో మనం తీసిన చిత్రాలను డిసైడ్ చేస్తుంటాయి. అది ఎట్లా అనేది తెలియదు. ఇప్పుడు కడపల్ల దగ్గర కూర్చుండి అన్నం తింటున్న పిక్చర్స్ నాకు ఈ ఎగ్జిబిషన్లో మేము పెట్టినాను. అంటే 9 గొట్టంగా ఊర్లలో మీరు ఎవరింటికి పోయినా ఏ గడప చూసినా ఆమె పల్లెంలో ఇంత అన్నం పెట్టుకొని వచ్చి ఆ గడప కాడ కూర్చొని తింటుంది, పని చేసుకోవడానికి వెళ్తుంది ఇంకో అరగంటలో. అయితే డైనింగ్ టేబుల్ అలాగా మనకు అది కనపడదు, అంటే అక్కడే ఆమె డైనింగ్ అనమాట. సో అలాంటి పిక్చర్స్ ఉన్నాయి. రేపు పొద్దున నేను కడప దగ్గర మనము అలంకరించుకొని చేసే పిక్చర్సే చూసినాం, కానీ అన్నం తింటుంటారు అక్కడ. ఇది ఒక షో అవుతుందేమో అంటే తిరుగుతూ ఉంటాను అనమాట. ఆ తిరిగే ప్రాసెస్లో నెలకు 4 షోలు చేస్తా, ఏడాదికి 4 షోలు అవుతాయి. కొత్త పని జరుగుతుంటుంది, పాత పని జరుగుతుంటుంది, ఫాలోఅప్ జరుగుతుంటుంది అనమాట. అట్లా. ఓకే సార్, అయితే మీరు ఇప్పటివరకు రాసిన బుక్స్ గురించి కానీ వాటి గురించి ఏమైనా మా ప్రేక్షకులు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే నేను మొత్తం రాసిన పుస్తకాలన్నిటికీ పెట్టిన పేరు ప్రధానంగా పబ్లిషింగ్ పేరు సామాన్య శాస్త్రం అని. దాని కింద దాదాపు 13 పుస్తకాలు పబ్లిష్ చేసిన. ఇవి 2 రకాల పద్ధతిలో ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు నాన్ డీటెయిల్ స్టడీస్ అంటాం కదా, అంటే చిన్న చిన్న కథలు అనమాట. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి జీవితాన్ని ఒక 3 పేజీలలో చెప్పేటువంటి పద్ధతిలో ఒక పుస్తకంలో ఒక 18, ఒక పుస్తకంలో 26, ఇట్లా నేను ఒక 4 పుస్తకాలు రాసిన. అంటే ఇందులో సామాన్యుడి పరిచయ వ్యాసాలు ఉంటాయి. ఒక పుస్తకంలో 20 మంది అనుకోండి అట్లా. సో ఈ పద్ధతి కింద నేను రాసిన పుస్తకాల్లో కోళ్ళ మంగారం మరికొందరు, నామవాచకం, అట్లాగే తొమ్మండుగురు అని ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు కోడి బొమ్మలు వేసే ఒక వ్యక్తి మీద ఒక వ్యాసం రాసినట్టుగా ఒక నవల రాసిన అనమాట పూర్తిగా. అంటే హైదరాబాద్ నగరంలో మనకు ఎక్కడెక్కడ చికెన్ సెంటర్కి పోయినా ఒక రాజసంతో కూడినటువంటి ఒక కోడిని మనం చూస్తాం. అంటే అది మంచి తల ఇట్లా ఎత్తి చాలా రాజసంతో కనిపిస్తుంటుంది. ఇటువంటి ఈ బొమ్మను చిత్రించిన ఆయన మంగారం అనమాట. ఆయనను కోళ్ళ మంగారం అంటారు. ఆయన జీవితం మీద నేను ఒక డీటెయిల్ బుక్ రాసిన, దాని పేరు బతికిన కోడి. ఇట్లా గడ్డి పరకలు అని ఇంకొక పుస్తకం రాసిన. మొత్తంగా నాన్ డీటెయిల్ మాదిరిగా 13 పుస్తకాలు. ఈ 13 పుస్తకాల్లో సామాన్యుడే హీరో. ఎట్లయితే ఆ సామాన్యుడు తన జీవితంలో నేర్చుకున్నటువంటి విజ్ఞానము, తను ఎన్ని కష్టాలకు ఓర్చి తను ఆ మాదిరిగా బతుకుతున్నాడు, తర్వాత ఆయన తన కుటుంబంతోనూ సంఘంతోనూ పెట్టుకున్నటువంటి ఒక బ్యాలెన్స్, అంటే ఒక సంబంధం, అంటే సహృద్భావ సంబంధాలు ఎట్లుంటాయి, ఎంత గొప్పగా ఉంటాయి అవి, ఎంత విశిష్టంగా ఉంటాయి అవి, ఎంత సామాన్యంగా ఉంటాయి. అంటే పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో డబ్బు కోసమో కాకుండా జీవితము జీవించడం కోసమే అన్న భావనతో ఉన్నటువంటి ఈ సామాన్యులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఫిలాసఫికల్గా ఉంటాయి, తర్వాత ఎంత బతుకు నేర్పు ఉంటుంది అందులో. ఇట్లాంటి విషయాలన్నిటిని నేను ఈ పుస్తకాల్లో రాసిన అనమాట. ఇవి ఒక రకంగా ఏంటంటే సామాన్య శాస్త్రం అనే పేరు ఎందుకు పెట్టినా అంటే, గ్రామాలలో పిల్లలు బడికి వెళ్ళినప్పుడు ఆ సామాన్య శాస్త్రం అన్న టైటిల్ కింద మనం పుస్తకాలు చదివినాం. అందులో పరిసరాల విజ్ఞానం అని ఉంటుంది. అందులో మానవుడు మన పక్కింటి వాడు, మన ఎదురింటి వాళ్ళు ఉండకపోయేది. ఎక్కడో ఉండే పెద్ద మనుషుల గురించి మనం చదువుతుంటాం.
మన చుట్టూ ఉండేటువంటి సామాన్యుడిని ఈ విద్యార్థులకు లేదా మన సంఘంలో ఉండే పాఠకులకు పరిచయం చేయాలని నేను అదే పేరుతో ఈ పుస్తకాలు రాసినాను అనమాట. సో ఈ సామాన్య శాస్త్రం అంటే ఏంటంటే తమ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సామాన్యంగానే ఉంటూనే ఉంటాడనమాట. అలాంటి పుస్తకాలు నేను రాసినాను. ఈ పుస్తకాలు మీరు చదివితే ఏమనిపిస్తుంది అంటే ఒక అబ్రహం లింకన్, ఒక గాంధీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక అంబేద్కర్ మన ఊర్లో కనిపిస్తారనమాట. అది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటివరకు మీ బిజీ షెడ్యూల్లో కూడా మీ వాల్యుబుల్ టైంని మా ఛానల్తో పాటు స్పెండ్ చేసి మా ప్రేక్షకులకి చాలా మంచి సమాచారాన్ని అందించారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఒక సాధారణ స్థాయి నుండి ఒక ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన ఒక సాధారణ వ్యక్తి యొక్క స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.